హాయ్ అండి. మనం ప్రీవియస్ షాట్లో స్పియర్ గురించి చూసాం కదా. ఇప్పుడు హెమిస్పియర్ గురించి. హెమిస్పియర్ అంటే స్పియర్లో ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉంటుందన్నమాట. హెమిస్పియర్ ఎలా ఉంటుందో తెలుసు కదా అందరికీ. హెమిస్పియర్ కింద కూడా ఒక సర్కిల్ ఉంటుందన్నమాట. ఇక్కడ రేడియస్ ఆర్ హెమిస్పియర్. ఇప్పుడు స్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చేసి 4/3 πr³. అదే హెమిస్పియర్లో వచ్చేసరికి ఏమవుతుంది, హాఫ్ అంటే 4/3లో హాఫ్ అంటే 2/3 πr³ అవుతుంది. అదే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది హెమిస్పియర్లో, ఇది కూడా 4πr² కదా స్పియర్లో. అదే హెమిస్పియర్లో వచ్చేసరికి ఇక్కడ కూడా హాఫ్ కాబట్టి 2πr² అవుతుంది. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది హెమిస్పియర్లో, స్పియర్లో 4πr² అంటే ఇక్కడ 2πr² ప్లస్ ఇక్కడ హెమిస్పియర్లో కింద సర్కిల్ ఉంటుందని చెప్పాను కదా. హెమిస్పియర్ ఇలా మనం కట్ చేసినప్పుడు కింద కూడా ఒక సర్కిల్ అనేది ఉంటుంది. దీని సర్కిల్ యొక్క ఏరియా ఎంత, πr². ఇక్కడ హెమిస్పియర్లో ఒక సర్కిల్ ఉంటుంది కదా కింద, ఈ సర్కిల్ యొక్క ఏరియా వచ్చేసి మనకి πr². ఒక సర్కిల్ ఉంది కాబట్టి ఒక సర్కిల్ యొక్క ఏరియా వచ్చేసి మనకి πr². అప్పుడు టోటల్ ఏమవుతుంది, 2πr² ప్లస్ πr² అంటే 3πr² అవుతుంది. హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా మనకి 3πr² అవుతుంది. ఇదే అండి స్పియర్ నుంచి హెమిస్పియర్. మనకి అన్ని సర్కిల్ ఫాలోడ్ బై సిలిండర్, ఫాలోడ్ బై కోను, ఫాలోడ్ బై స్పియర్, ఫాలోడ్ బై హెమిస్పియర్. ఇవి వచ్చేసి హెమిస్పియర్ ఫార్ములాస్. ఓకే గాయస్, బాయ్.